ప్రముఖ నటుడు సోనూ సూద్కు పంజాబ్లోని లూథియానా కోర్టు షాక్ ఇచ్చింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వటానికి న్యాయస్థానానికి హాజరు కానందున అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ముంబైలోని అంధేరి వెస్ట్లో ఉన్న ఓషివారా పోలీస్ స్టేషన్కు లూథియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ ఈ వారెంట్ జారీ చేశారు. సోనూ సూద్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లూథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా తనను మోహిత్ శర్మ అనే వ్యక్తి 10 లక్షల కోసం కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్టు చెప్పారు. ఈ కేసులో సోనూ సూద్ను సదరు న్యాయవాది సాక్షిగా పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం సోనూ సూద్ సమాధానం చెప్పడానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోనూ సూద్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. సోనూ సూద్కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరు కాలేదు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలి అని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 10వ తేదీన జరగనుంది. కాగా తెలుగుతో పాటు బాలీవుడ్లోనూ సోనూ సూద్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో అరుంధతి సినిమాలో విలన్ రోల్లో పశుపతిగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సినిమాల్లో విలన్ రోల్స్ పోషించిన సోనూ సూద్ రియల్ లైఫ్లో సేవా కార్యక్రమాలతో అందరికీ దేవుడయ్యారు. కోవిడ్ సమయంలో ఆయన దాతృత్వంతో చాలామందిని ఆదుకుని గొప్ప మనసు చాటుకున్నారు. అంతేకాకుండా సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవలే ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్లు అందించి ఉదారత చాటుకున్నారు. అంతేకాకుండా ఈ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం ఇలా అవసరం ఉన్న వారికి తన వంతు సహాయం అందిస్తున్నారు ఈ రియల్ హీరో. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలే సోనూ సూద్ మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్గా మారారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫతేహ్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సైబర్ మాఫియా కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించగా జాక్వెలైన్ ఫెర్నాండెజ్, సీరుద్దీన్ షా, విజయ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.